చేసినటువంటి తప్పిదమా లేకపోతే డీజీసీఏ తీసుకున్నటువంటి నిబంధనలు అమలు చేసేటప్పుడు ఎక్కడైనా కోఆర్డినేషన్ మిస్ అయిందా అనేది కూడా తేలబోతోంది. కానీ ఇది అసలు కారణం ఏమనుకుంటున్నారు? ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయం ఏంటి? మీరేం చెప్తారు దీని గురించి? ఇది అంటే ఇండిగో లార్జెస్ట్ ఫ్లీట్ ఉన్న ఇది ఇండిగో అండి. అవును, 2200 ఫ్లైట్లు ఉన్నాయి సర్వీస్. ఇప్పుడు ప్రాబ్లం అంటే డీజీసీఏ పెట్టిన నిబంధనల ప్రకారం ప్రాబ్లం వచ్చింది 400 నుంచి 500 ఫ్లైట్ల వరకేనండి. ఆ ట్రిపుల్ వరకే ప్రాబ్లం వచ్చింది. మిగిలినవి ఇండిగో సిస్టమేటిక్ గా నడుపుతూ ఉన్నది. ఓకే, మిగిలిన ఎయిర్లైన్స్ కి ఈ ప్రాబ్లం రాలేదు, వాళ్ళు మామూలుగానే నడుపుతూ ఉన్నారు. ఇండిగో ఒక్కదానికే ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు అంటే డీజీసీఏ గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎట్లా కంప్లై అవ్వాలా అన్న విషయం మీద వాళ్ళు ఆలోచించాలి. కానీ నాకు తెలిసిన దాని ప్రకారం ఇండిగో అటువంటి చర్యలేవి తీసుకున్నట్టుగా కనపట్టలేదు. ఇండిగో వాళ్ళు ఏం చేశారంటే పైగా ఏం చేశారంటే స్టాఫ్ రిక్రూట్మెంట్ మీద బ్యాన్ పెట్టారు. ఆ బ్యాన్ లిఫ్ట్ చేయలేదు. ఓకే, స్టాఫ్ రిక్రూట్మెంటే లేదు. మీకు ఇన్ని అంటే ఇవన్నీ కూడా ఇండిగో యాజమాన్యం చేసిన తప్పిదాలండి. ఓకే, దానివల్ల ఏమైంది అంటే మీకు ఇప్పుడు మీకు అంటే ఇండిగో మేనేజ్మెంట్ చేసిన తప్పిదం అని నేను ఎట్లా చెప్తున్నాను అంటే మీకు డౌట్ రావచ్చు. ఖచ్చితంగా, ఎందుకంటే మనం ఒకరినే అనలేం కదా, చాలా మంది కొన్ని సమస్య. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్తాను. ఈ డీజీసీఏ గైడ్ లైన్స్ ని రిలాక్సేషన్ ఇచ్చారు. దాదాపుగా రిలాక్సేషన్ ఇచ్చి కూడా 3-4 రోజులు అయింది. కానీ సమస్య వచ్చిన తర్వాత కదా ఇచ్చింది. కాదు మీకు ఇది సమస్య వచ్చిన తర్వాత అవును గైడ్ లైన్స్ ని రిలాక్స్ చేశారు కదా. అవును, రిలాక్స్ చేసి కూడా 3 days అయింది కదా. అవును, మరి ఇంకా ఎందుకు ఫుల్ ఆపరేషన్ లోకి రావట్లేదు? ఫుల్ yes. ఆపరేషన్ లోకి రావాలి కదా. అవును అవును, అంటే సంస్థ ప్రిపేర్డ్నెస్ లేదు. ఓకే, అంటే అది మామూలుగా కళ్ళకి గంతలు కట్టని గుర్రం ఎట్లా పరిగెత్తుతుందో అట్లా పరిగెత్తుతూ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, మీకు ఇండిగోకి అంటే డీజీసీఏ గైడ్ లైన్స్ మీద రిలాక్సేషన్ ఇవ్వగానే కరెక్ట్ గా 6 గంటల్లో సెట్ కావాలి నాకు తెలిసిన ప్రకారం. ఎందుకు అంటే 2200 ఫ్లైట్లలో ప్రాబ్లమాటిక్ 400 నుంచి 500. అంటే ఒక స్పాన్ లో 400 ఫ్లైట్లకు ప్రాబ్లం వస్తున్నది, ఇంకొక స్పాన్ లో 500 ఫ్లైట్లకు ప్రాబ్లం వస్తున్నది. మీరు రిలాక్సేషన్ తర్వాత విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 hours ఇది మొత్తం సెట్ కావాలి. ఓకే, కానీ కాలేదు. అంటే ఇంకా ఇండిగోలో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి. అవును, ఆయన సిఇఓ గారే చెప్పారు కదా, దాదాపు ఒక 5 రీజన్స్ ని ఆయన ప్రస్తావిస్తూ కొద్దిసేపు క్రితం ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు సార్. మన ఆయన చెప్పే రీజన్స్ అన్ని తప్పండి. వాటన్నిటికీ మేనేజ్మెంటే బాధ్యత తీసుకోవాలి. అవును అవును, ఆయన చెప్పే రీజన్లు అన్ని కూడా వాళ్ళ కారణాలు అవి. నేను కేంద్ర ప్రభుత్వం డీజీసీఏను సెట్ చేసేవి కాదు. అవును, వాళ్ళ కారణాలు అవి. అవన్నీ ఆయన కంట్రోల్లో ఉన్న విషయాలు. అవును, ఆయన కంట్రోల్లో ఉన్న విషయాలు ఆయన ఇవి ప్రాబ్లమ్స్ అని తెలిసినప్పుడు సెట్ చేసుకోవాలి కదా. అవును, డీజీసీఏ నిబంధనలకి సరళించిన తర్వాత కూడా ఎందుకు ఫ్లైట్ ఆపరేషన్స్ ని కనీసం 100% కాకపోయినా కానీ 95-98% కి తీసుకురాలేకపోయారు? అంటే దెర్ ఇస్ ఎ సీరియస్ ప్రాబ్లమ్ ఇన్ ఇండిగో. ఇది నేను చెప్పదలుచుకున్న పాయింట్ అండి. మీకు ఇంకొక విషయం ఏంటంటే డీజీసీఏ గైడ్ లైన్స్ ని సడలించిన తర్వాత కూడా ఇండిగో ఆపరేషన్స్ మెరుగుపడలేదు. నాట్ ఈవెన్ 5%. ఇది అంటే మొత్తం ఆ కంపెనీ లోపలే లోపం ఉన్నది. సరే, వాళ్ళ లోపం ఇండిగోలో ఇష్యూ ఉంది, ఓకే అయింది. కానీ అది బయటకు వచ్చి 2-3 రోజులు జరుగుతున్నప్పటికీ ప్రయాణికులు ఎంత గగ్గోలు పెడుతున్నా ప్రాపర్గా ప్రభుత్వం రియాక్ట్ కాలేదనేటువంటి విమర్శ కూడా వచ్చింది కదా. సో దానికి ఎవరు బాధ్యత తీసుకోవాలనేటువంటి సమస్యలు కూడా వచ్చాయి కదా. దానికి కేవలం సంస్థనే మనం తప్పు పట్టగలమా? ఇండిగోని మాత్రమే తప్పు పడితే సరిపోతుందా? కేంద్ర ప్రభుత్వం ఇండిగో మీద ఒత్తిడి తీసుకొచ్చింది కాబట్టి ఈ రోజు ఉదయం నాటికి 750 కోట్ల రూపాయల ఈ బుకింగ్
ఫ్లైట్ అడ్వాన్స్ బుకింగ్ చార్జెస్ ని రిటర్న్ చేసి క్యాన్సిల్డ్ వాటిని రిటర్న్ చేశారండి. ఓకే, క్యాన్సిల్ చేసిన ఫ్లైట్లని 750 కోట్లు. దాదాపు శ్రీహరి గారు మీరు గుర్తుపెట్టుకోండి, కేంద్ర ప్రభుత్వం గనక ఒత్తిడి తీసుకొచ్చి ఉండకపోతే ఈ 750 కోట్లు అంటే ఇప్పటికి ఇంకొక 50 కోట్లు పెరిగి ఉండాలి. ఇది నేను చెప్పిన ఫిగర్ మార్నింగ్ ఫిగర్. అవునవును, మా కృష్ణ గారు కూడా ఇందాక చెప్పారు 800 కోట్ల రూపాయలు రీఫండ్ చేయాల్సి ఉంది. 800 ప్రయాణికుల ఇష్యూ కాబట్టి 800 కోట్ల రూపాయలు కూడా టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళకి వచ్చి ఉండేవి కాదు. ఇది మనం గమనించాల్సిందండి. అంటే ఎంత ప్రెషర్ తెచ్చుంటారు, ఇండిగో మీద ఎంత ప్రెషర్ తెచ్చుంటారు. అందుకని కేంద్ర ప్రభుత్వాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదండి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ DCA గైడ్ లైన్స్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఫ్లైట్ నడపాలి. లేకపోతే మనకి ఫారిన్ టూరిస్టులు రారండి. మనం ఇంటర్నేషనల్ ఆ నామ్స్ లోకి ఫిట్ ఇన్ కాకపోతే మనకి ఇంటర్నేషనల్ గా వచ్చే ఎవరు కూడా వాళ్ళు వచ్చే వాళ్ళు ఎవరు కూడా ప్రయాణికులు రారు. దానివల్ల మొత్తం ఏవియేషన్ మొత్తానికి కూడా ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంటుంది. అందుకోసం అని చెప్పి 2 సంవత్సరాల కిందట ఈ రూల్స్ అన్నింటినీ కూడా దీన్ని ఫ్లైట్ టైమింగ్ వాళ్ళు చెప్పింది ఏంటండి, మీకు పైలట్ కి కరెక్ట్ గా విశ్రాంతి లేకపోతే ఎవరికి ప్రమాదం అండి? ప్రయాణికులకే కదా. అవును, మరి దాన్ని సెట్ చేస్తుంటే విమానయాన సంస్థలు సహకరించాలా సహకరించకూడదా? ఇది కీలకమైన పాయింట్ అండి. అందుకని అసలు యాక్చువల్ గా అయితే ఈ DCA గైడ్ లైన్స్ ని సడలించాల్సిన అవసరం లేదండి. ప్రయాణికుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని ఆ ఇండిగో వాళ్ళు ఫుల్ ఫ్లీట్ నడిపితే కొంచెం సాల్వ్ అవుతుంది అన్న ఉద్దేశంతో వాటిని సడలించినా కానీ ఇండిగో ఆపరేట్ చేయలేకపోతున్నది. సో అందుకని కేంద్ర ప్రభుత్వం చాలా చాలా స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకున్నదండి. మీరు చాలా మంది తెలిసి తెలియని వాళ్ళు చాలా మంది చెప్తున్నారు. ఆ పాయింట్ కి వస్తే మీరేమో స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంది అని మీరు అంటున్నారు. సరే, కేంద్రం దేశ స్థాయిలో దీనిపైన పార్లమెంట్ కూడా సమావేశాలు కూడా జరుగుతున్న సమయం కాబట్టి ప్రతిపక్ష